వెల్కమ్ టు తెలుగు పవర్ టాక్స్. ఈరోజు మాట ఆలోచనే రేపటి ఫలితం. ఈ వీడియోలో ఓవర్ థింకింగ్ అలాగే నెగటివ్ థింకింగ్ వల్ల వచ్చే నష్టాలు అలాగే వాటి నుంచి ఎలా బయటపడాలి అనే దాని గురించి తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి. తెలుగు పవర్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన జీవితంలో చాలామంది అనుభవించే ఒక పెద్ద సమస్య ఓవర్ థింకింగ్, అతిగా ఆలోచించడం. ఇది ఎలా ఉంటుంది అంటే ఆలోచనలో ఆగవు. ఆ ఆలోచనలే మన మీదే పడి మన మైండ్ని చాలా కన్ఫ్యూజన్ని క్రియేట్ చేస్తాయి. అలాగే నెగటివ్ థింకింగ్ అంటే ప్రతి సంఘటనను చెడు కోణంలోనే చూడడం. ఎలా అంటే మనం ఒక పని మొదలు పెడతామనుకుంటాం, కానీ అదే టైంలో ఇది నేను చెయ్యగలనా లేదా అనే నెగటివ్ ఆలోచనలు మన మైండ్లోకి వస్తాయి. ఇది మన జీవితాన్ని మెల్లగా నాశనం చేస్తుంది. ఇవన్నీ మన మైండ్లో నడుస్తున్నప్పుడు మనం ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోతాం. ఈ లోకం మనకి వ్యతిరేకంగా ఉంది అనుకుంటాం, కానీ మనమే యూనివర్స్కి వ్యతిరేకంగా ఉన్నాం అన్న విషయం మనం మర్చిపోతాం. ఓవర్ థింకింగ్ వల్ల నష్టాలేంటి, దాన్ని ఎలా గుర్తించాలి, దాన్ని ఎలా జయించాలి, యూనివర్స్తో మన సంబంధం ఎలా మెరుగుపరుచుకోవాలి? ఓవర్ థింకింగ్ అంటే ఏంటి? ఓవర్ థింకింగ్ అనేది ఒక చిన్న ఆలోచనను పెద్ద సమస్యలా మార్చడమే. ఉదాహరణకు, ఒక చిన్న సమస్య, ఫ్రెండ్ మెసేజ్కు రిప్లై ఇవ్వలేదు. ఓవర్ థింకింగ్, ఏం జరిగింది, ఎందుకు నా మెసేజ్కి రిప్లై ఇవ్వలేదు, నన్ను ఇష్టపడటం లేదా, నేను ఏమైనా తప్పు చేశానా? ఇలాంటి ఆలోచనలు మన సమాధానాలపై నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తాయి, మన నిర్ణయాలను నిలిపేస్తాయి, మన శక్తిని తగ్గిస్తాయి. ఇప్పుడు ఓవర్ థింకింగ్ వల్ల వచ్చే నష్టాలు చూద్దాం. 1. మెంటల్ హెల్త్ దెబ్బతింటుంది. 2. కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. 3. డిసిషన్స్ తీసుకోవడంలో వెనుకబడడం. 4. రిలేషన్షిప్స్లో గందరగోళం. 5. సరిగ్గా నిద్రపట్టకపోవడం, యాంగ్జైటీ, డిప్రెషన్. ఇవన్నీ మనకి నష్టాన్ని కలిగిస్తాయి. ఒక బలమైన మనిషి కూడా తన మైండ్ని గెలవలేక ఓడిపోతాడు. నెగటివ్ థింకింగ్ అనేది ఎలా వస్తుంది? నెగటివ్ థింకింగ్ అనేది 3 మూలాలు ఉంటాయి. 1. పాస్ట్ ఎక్స్పీరియన్సెస్, గతంలో జరిగిన దుర్ఘటనల వల్ల భయం. 2. ఒకరితో పోల్చుకోవడం, వాళ్ళు ఎంత ఎదిగారు, నేను ఎందుకు ఇలా ఉన్నాను అని. 3. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, ఏదైనా పని మొదలు పెడతామంటే ఓడిపోతానేమో అన్న భయం. ఓవర్ థింకింగ్ మరియు నెగటివిటీ కలిస్తే ఏమవుతుంది? ఇవి కలిస్తే మనం భవిష్యత్తు గురించి భయపడతాం, గతాన్ని విడిచిపెట్టలేము, ప్రస్తుతాన్ని అనుభవించలేము. ఇది ఒక చీకటి గదిలో ఉండటంలా ఉంటుంది. బయట వెలుగు ఉందని తెలిసినా బయటకు వెళ్లే దారి మనకే అర్థం కావడం లేదు. మరి ఓవర్ థింకింగ్ అండ్ నెగటివ్ థింకింగ్ను ఎలా ఆపాలి? స్టెప్ 1. అవేర్నెస్. ఇప్పుడు నేను అనవసరంగా ఆలోచిస్తున్నానా అనే ప్రశ్న వేసుకోండి. స్టెప్ 2. లేబుల్ ఇట్. అంటే ఆ ఆలోచనకి పేరు పెట్టండి. ఇది భయం, ఇది పూర్వ అనుభవం ఫలితం. స్టెప్ 3. షిఫ్ట్ ఫోకస్. మనసును ఇప్పుడున్న పనిలోకి దృష్టి పెట్టేలా చూడండి. స్టెప్ 4. రాయండి. మీ ఆలోచనలను రాయండి. అవి ఎంత బలహీనంగా ఉన్నాయో మీకు అర్థమవుతుంది. ట్రస్ట్ ద యూనివర్స్. విశ్వాన్ని నమ్మండి. నా కోసం సరైనది జరుగుతుంది అని నమ్మకం పెంచుకోండి. అసలు యూనివర్స్కి దీనికి సంబంధమేంటి? యూనివర్స్ అంటే కేవలం నక్షత్రాలు, గ్రహాలే కాదు. ఇది మన జీవానికి మూలమైన శక్తి. ఒక్కో మనిషి యూనివర్స్లో ఒక చిన్న దిక్కు. మన ఆలోచనలు యూనివర్స్తో మాట్లాడే భాష. పాజిటివ్ థింకింగ్ చేస్తే యూనివర్స్కి ఒక మంచి సంకేతం. నెగిటివ్ థింకింగ్ చేస్తే యూనివర్స్కి గందరగోళపు సంకేతం. మీరు యూనివర్స్తో స్నేహంగా ఉండాలంటే మీ ఆలోచనలపై కంట్రోల్ ఉండాలి. యూనివర్స్తో ఎలా మిళితమవ్వాలి? 1. గ్రాటిట్యూడ్. ప్రతిరోజు మీకు జరిగే 5 మంచి విషయాలకు ధన్యవాదాలు చెప్పండి. 2. విజువలైజేషన్. మీ లక్ష్యాన్ని కళ్ల ముందర జరిగినట్టు ఊహించండి. 3. అఫర్మేషన్స్.
నేను శాంతిగా ఉన్నాను, నా జీవితానికి అర్థం ఉంది అని ప్రతిరోజు చెప్పుకోండి. 4. లెట్ గో. పాత బాధలను వదిలేయండి. యూనివర్స్ వాటిని మోయలేని తలపై భారం పెట్టదు. 5. అబ్జర్వ్ నేచర్. ప్రకృతి ఎలా నిశ్శబ్దంగా పనిచేస్తుందో చూడండి. అదే యూనివర్స్ రిథమ్. నిజమైన శాంతికి మార్గం. శాంతి అనేది బయటి లోకంలో ఉండదు, మీ అంతరంగంలో ఉంటుంది. మీ ఆలోచనలు మిమ్మల్ని నాశనం చేయవచ్చు, లేదా మీ జీవితాన్ని వైభవంగా వెలిగించవచ్చు. అది మీరు ఎంచుకునే మార్గం బట్టి ఉంటుంది. ఈ రోజు నుంచి ఏం చెయ్యాలి? ప్రతిరోజు ఉదయం ఆయాసంగా కాకుండా ఎనర్జీగా మొదలుపెట్టండి. అనవసరమైన విషయాలకు దూరంగా ఉండండి. ఓవర్ థింకింగ్ మొదలవుతుంటే స్టాప్ అని ఇంటర్నల్గా మీకు మీరు చెప్పుకోండి. ఇది నా యూనివర్స్, నన్ను తిట్టదు, నన్ను శిక్షించదు, నన్ను అర్థం చేసుకుంటుంది అనే నమ్మకం కలిగి ఉండండి. యూనివర్స్ మనకి ఎప్పుడూ తోడుంటుంది. మీరు ఒంటరిగా ఉన్నాను అని అనుకుంటున్నప్పుడు కూడా యూనివర్స్ మీ పక్కనే ఉంటుంది. మీ ఆలోచనలు, భావనలు, మీ విశ్వాసం, వాటితోనే మీ జీవితం మారుతుంది. అందుకే ఓవర్ థింకింగ్ ఆగాలి, నెగిటివిటీ తొలగాలి. యూనివర్స్ మీకు తోడుగా ఉంటుంది. మీ జీవితాన్ని మార్చే శక్తి మీలోనే ఉంది. ఇప్పుడే మొదలుపెట్టండి. ఈ వీడియో మీ జీవితాన్ని మంచి మార్గంలో నడిపించేందుకు ఇది మొదటి అడుగు కావాలని ఆశిస్తున్నాను. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోకు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే తెలుగు పవర్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా ద సీక్రెట్ బుక్ సిరీస్ ఓల్డ్ వీడియోస్ చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, తప్పకుండా చూడండి. చివరగా థ్యాంక్ యూ యూనివర్స్ అని కామెంట్ చేయండి.